హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బాయ్స్ అఫీషియల్. సో లైబ్రరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేసిక్స్ క్వశ్చన్ పేపర్ అండి. సో ఇది వచ్చేసి 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్. సో ఇక్కడ వచ్చేసి మనకి సెక్షన్ యాజ్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి వీలైతే. సో ఫస్ట్ క్వశ్చన్, ట్యాబ్లెట్ కంప్యూటర్, CPU, ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్, యూజ్నెట్ అండ్ న్యూస్ గ్రూప్స్, GUI బ్రౌజర్స్. ఒకవేళ ఈ క్వశ్చన్స్ మీకు అసలు తెలియకుంటే నార్మల్గా మీకు ఐడియా ఉన్న ఆన్సర్ అయినా రాయండి. ఒకవేళ మీకు టెక్స్ట్ బుక్లో మీకు ఈ ఆన్సర్స్ మీకు కొన్ని దొరకకుండా మీరు మీ నాలెడ్జ్ ప్రకారం రాయండి. ఓకే. అండ్ డిజిటల్ సిగ్నేచర్, బ్యాచ్ ప్రాసెసింగ్, వర్చువల్ లైబ్రరీస్. ఓకే. సెక్షన్ B, ఇక్కడ వచ్చేసి 5 క్వశ్చన్స్ రాయాలి మనం. సో ఈచ్ క్వశ్చన్ 12 మార్క్స్. డిస్క్రైబ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, or what is an operating system, describe its functions. Briefly explain the use of information technology in libraries and information centers. Or what is email, explain the steps involved in using email. And describe the salient features of Internet Explorer. Or what is Web 2.0, explain how is it different from Web 1.0. Next, list out various applications of software packages and describe in detail any one package. Or describe the library networking initiatives in India. And next question, explain the features of any two digital library software. Or write an essay about data security and data privacy. So you have to write any one of this. And the next section C, so one question you have to attempt. First question, what is information technology, describe applications of information technology. Or what is digital library, describe the features and services digital libraries. సో ఏదైనా ఒక క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్.